అందరికీ నమస్కారం అండి. రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది రేషన్ కార్డు తీసేస్తున్న ప్రభుత్వం. దయచేసి వీడియో మీరు పూర్తిగా చూడండి. మీకు పూర్తిగా చూస్తే పూర్తిగా ఏంటో అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి సమాచారం తెలుసుకుందాం. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దేశంలో ఉచిత రేషన్ తక్కువ ధరలో రేషన్ పొందడానికి రేషన్ కార్డు తప్పనిసరి. అయితే ఇటీవల రేషన్ కార్డుల నుంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగిస్తున్న వార్త వచ్చింది. అర్హత లేని వారిని తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయినప్పటికీ కార్డును ఉపయోగించుకుంటున్నారు. అనేక చోట్ల తనిఖీల్లో మరణించిన వ్యక్తుల పేర్లతో కూడా సంవత్సరాలుగా రేషన్ తీసుకుంటున్నట్లు తేలింది. ఇదంతా ఆపడానికి ధృవీకరణ వేగవంతం చేశారు. అనర్హులైన లబ్ధిదారులను నిరంతరం తొలగిస్తూనే ఉన్నారు. గత కొన్ని నెలల్లో ప్రభుత్వం ఉచిత రేషన్ పథకం నుంచి 2.225 కోట్ల షేర్లు తొలగించింది. అయినా ఈ పథకం కోసం అర్హత లేని వారిపైనే ఈ చర్య తీసుకున్నారు. లబ్ధి కోసం అర్హులకి అందాలని మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే అసలైన అవసరమైన వారు మాత్రమే వ్యవసాయ వ్యవస్థలో కొనసాగేలా ప్రతి రాష్ట్రంలోనూ రికార్డులను మళ్ళీ పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా పరిశోధనలో చాలామంది ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడానికి మాత్రమే రేషన్ కార్డులు పొందారని తేలింది. కొంతమంది 6 నెలలుగా రేషన్ తీసుకోలేదు. దీని కారణంగా ప్రభుత్వం అలాంటి కుటుంబాలను పీడీఎస్ జాబితా నుంచి తొలగించడానికి సిద్ధమవుతోంది. అయితే మీ పేరు కూడా జాబితా నుంచి తొలగించారని మీరు భావిస్తే ఆ విషయాన్ని తనిఖీ చేయండి సులభంగా. దీనికోసం nfsa.gov.in సందర్శించండి. ఇక్కడ రేషన్ కార్డు ఎంపికను ఎంచుకోండి. తర్వాత రేషన్ కార్డు డీటెయిల్స్ అండ్ స్టేట్ పోర్టల్స్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు రాష్ట్ర, జిల్లా, బ్లాక్ పంచాయతీని ఎంచుకోవడం తర్వాత మీ రేషన్ షాప్ కార్డు రకాన్ని ఎంచుకోండి. అయితే మీ ముందు ఒక జాబితా కనిపిస్తుంది. మీ పేరు ఉంటే మీ కార్డు యాక్టివ్గా ఉంది, లేకపోతే మీరు తొలగించారో తెలుస్తుంది. ఒకవేళ మీ రేషన్ కార్డు యాక్టివ్గా లేకపోతే ఈకేవైసీ చేయడం మర్చిపోవద్దు. ఈకేవైసీ అప్డేట్ చేయమని కార్డులు మొదట డీయాక్టివేట్ చేస్తారు, తర్వాత తొలగిస్తారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.